నమస్తే అండి. మాది నరసాపురమే. నేను పుట్టి పెరిగింది ఇక్కడే. గత 60 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను. నా పేరు పెన్ని సూర్యకుమార్ సార్. మాది నరసాపురం రైల్వే స్టేషన్ రోడ్డు 29వ వార్డు సార్. నేను చదవాల జ్ఞానప్రకాష్ సీనియర్ అడ్వకేట్. గత 30 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. కేర్ సేవా సంస్థ అనే స్వచ్ఛంద సంస్థలో ఫౌండర్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. ఈ నరసాపురం నివాసిని, ఇక్కడే పుట్టి పెరిగి ప్రాక్టీస్ చేస్తున్నాను. నా పేరు పెరుమాళ లక్ష్మీనారాయణ, చిట్టవరం గ్రామం, నరసాపురం మండలం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఏపీ. నమస్తే అండి, నా పేరు అనేది తాడేపల్లిగూడెం వాస్తవ్యుడిని, పుట్టి పెరిగింది ఇక్కడే. నరసాపురం స్టేజ్ లో కొన్ని మౌలికమైన సదుపాయాలు అనగా వృద్ధులకు, వికలాంగులకు కొన్ని ఎక్సలెటర్ కానీ, ఆ యొక్క రిక్షాలు కానీ అవి స్టేషన్ లో ప్లాట్ఫామ్ దూరంగా వెళ్ళడానికి ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. మరి మాకు వాటర్ చాలా ప్రాబ్లం ఉండేది సార్. మీ రోడ్ల మీద కూడా వెళ్ళి కొని తెచ్చుకునే పరిస్థితి లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. సింగిల్ రోడ్డు కింద వేసారండి, డబుల్ లైన్ వేస్తే ఇంకా బాగుందండి. అంటే ఇప్పుడు ఎలాగ వేసినా సరే రద్దీ బాగా ఉన్నదండి. రోడ్డు మచిలీపట్నం కానీ, ఒంగోలు కానీ, విజయవాడ కానీ ఈ రూటే వెళ్తున్నారండి జనాలు అందరూ ఎక్కువ. అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ఇది వరకు 3 విడతలుగా జరిగింది, ఇప్పుడు 4వసారి. ట్యాంక్ కట్టడం వల్ల మాకు చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉంది సార్. చాలా మాకు ఇష్టంగా ఉంది సార్. ఈ ట్యాంక్ కట్టడం వల్ల మాకు ఏ ప్రాబ్లం లేదు, చాలా ఆనందంగా ఉంది సార్ మాకు. ఇది నేను నా చిన్నప్పటి నుంచి ఏరియా చూస్తున్నామండి. పెరుగుతూ ఈ కాలేజ్ ఏరియా ఎంత డెవలప్ అవుతుందో మాకు అందరికీ తెలుస్తుంది. ఇక్కడ ఈ రోడ్డు వేయడం వల్ల లాభం అంటే చాలా ప్రజలందరూ లబ్ధి పొందుతారండి. ఇలాగ ఒంగోలు వెళ్ళొచ్చండి, మచిలీపట్నం, విజయవాడ కూడా ఇదే రూట్ వెళ్తుంది. మరి కూడా చించినాడ, రాజమండ్రి, ఇలాగా నిడదోలు ఈ రోడ్డేనండి. గవర్నమెంట్ ముందు శాంక్షన్ చేయకముందు చేసిన తర్వాత ఈ ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉండేది అనేది తాడేపల్లిగూడెమే కాకుండా ఆంధ్రప్రదేశ్ దేశం అంతా ఈ ఎడ్యుకేషన్ కారిడార్ గా పేరు తెచ్చుకున్న తర్వాత అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఈ ఏరియాలో ఎడ్యుకేషన్ హబ్ రావడం వల్ల ఈ ఏరియా భూములు పెరగడం కానీ, రాకపోకలు సులువుగా రావడం కానీ, 216A హైవే పక్కనే ఉండడం వల్ల రాకపోకలు సులభంగా ఉండడం కానీ చాలా అభివృద్ధి చెందింది. తర్వాత ఇలాగ రాజమండ్రి వెళ్ళాలన్నా రాజోలు, ఇలాగ ఈస్ట్ గోదావరి కూడా ఈ రూట్ మార్గమే బాగున్నదండి. నరసాపురం ఈ రైల్వే స్టేషన్ టెర్మినల్ స్టేషన్ అయినా మోడీ గారి ప్రభుత్వం ద్వారా అనేకమైన నిధులు సమకూర్చి ఆధునీకరణ చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేశారు. మరి ముఖ్యంగా ఈ 3rd లైన్ కూడా పురోగతి బాగా జరుగుతున్నందుకు మేము నరసాపురం పట్టణ వాసులుగా సంతోషాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తూ, ఈ తాడేపల్లిగూడెం NIT అని గుర్తురాగానే చాలా మందికి ఎడ్యుకేషన్ గురించి ముందుగా గుర్తొచ్చే అంశం అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ట్యాంక్ కట్టినందుకు మోడీ వారికి చాలా థ్యాంక్స్ సార్. ఈ రోడ్డు ఇలా అభివృద్ధి చేసినందుకు మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ముఖ్యంగా మోడీ గారు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని నేను అభినందిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మోడీ గారి గవర్నమెంట్ కి చాలా ధన్యవాదాలండి. మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ కు చేసినందుకు మా ప్రాంత వాసులుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం.